Good morning, students. Today we will see the enzymes of replication. Since replication occurs in live organisms, living organisms లోనే replication అనేది జరుగుతుంది. ఎందుకని living organisms డే టు డే లైఫ్ చేయాలి అంటే దే హ్యావ్ టు గ్రో, దే హ్యావ్ టు మెటబలైజ్. సో ఈ మెటబాలిజంకి ఏం కావాలి అంటే వి రిక్వైర్ లాట్ మెనీ ఆఫ్ ఎంజైమ్స్. సో అలానే రెప్లికేషన్ అనేది ఒక సెల్ డివిజన్ ప్రాసెస్. సో సెల్ సింగిల్ సెల్ డూప్లికేట్ సెల్స్ కింద 2 cells కింద డివైడ్ అయితేనే ఆ 2 cells ఇంకో 4 cells కింద 4 cells 8 cells కింద ఇట్లా డివైడ్ అయితేనే ఒక జైగోట్ కింద ఫామ్ ఉన్న జైగోట్లా ఉన్న సింగిల్ సెల్ న్యూక్లియస్ మల్టిప్లై అయ్యి పెద్ద ఆర్గనిజం కింద ఇవాల్వ్ అవుతుంది. సో అలాంటి ఆర్గనిజం ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అంటే ప్రాసెస్ ఏంటి? రెప్లికేషన్ అనే ప్రాసెస్ జరగాలి. సో రెప్లికేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందని చెప్పుకున్నాము? డిఎన్ఏ మల్టిప్లికేషన్ జరుగుతుంది, డూప్లికేషన్ జరుగుతుంది. సో ఈ డిఎన్ఏ డూప్లికేషన్ అనేది ఊరికనే ఏదో డిఎన్ఏ 2 strands ఉంటే దాని మీద ఇంకో స్ట్రాండ్స్ అవి యాడ్ అయిపోవడం అలా జరగదు. కానీ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వాలన్నా సరే, స్టాప్ అవ్వాలన్నా సరే, ఏం జరగాలన్నా సరే వీ రిక్వైర్ సర్టన్ కెటలిస్ట్, బయోలాజికల్ కెటలిస్ట్ కాల్డ్ యాజ్ ఎంజైమ్స్. మరి రెప్లికేషన్ ప్రాసెస్లో ఏ ఎంజైమ్స్ అవసరము అంటే there are several enzymes. One is helicases. So అసలు రెప్లికేషన్ ఇప్పుడు బ్యాక్టీరియల్ రెప్లికేషన్, ప్రోకారియోటిక్ రెప్లికేషన్ అని, యూకారియోటిక్ రెప్లికేషన్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. యూకారియోట్స్ ఆర్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ప్రోకారియోట్స్ ఆర్ ద సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్. యూకారియోట్స్లో ఏమవుతుంది అంటే న్యూక్లియస్ చుట్టూ ఒక న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు, డిస్టింక్ట్ న్యూక్లియస్ ఉండదు. అదే యూకారియోట్స్లో వచ్చేసరికి ప్రతి న్యూక్లియస్ అంటే లోపల ఉన్న జెనెటిక్ మెటీరియల్ చుట్టూ కూడా ఒక న్యూక్లియర్ మెంబ్రేన్ కవరింగ్ ఉంటుందన్నమాట. సో వాటిని యూకారియోట్స్ అని చెప్పి అంటాం. యూకారియోట్స్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కాబట్టి, నెంబర్ ఆఫ్ టిష్యూస్, నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అది చాలా కాంప్లికేటెడ్ కాబట్టి యూకారియోట్స్లో వచ్చేసరికి ఏంటంటే మెనీ సెవరల్ సైట్స్ ఆఫ్ రెప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. అదే ప్రొకారియోట్స్లోకి వచ్చేసరికి బ్యాక్టీరియా కన్సిస్ట్స్ ఆఫ్ సింగిల్ సెల్, దాంట్లో ఒక సింగిల్ సర్క్యులర్ క్రోమోజోమ్ ఉంటుంది. ఆ క్రోమోజోమ్ ఒకటి డూప్లికేషన్ జరిగితే సరిపోతుంది. సో అందుకని బ్యాక్టీరియాలో ఏంటి అంటే సింగిల్ రెప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూస్తే ఒక రెప్లికేషన్ మెకానిజం మాత్రమే జరుగుతుంటుంది. సో ఈ రెప్లికేషన్ జరగాలి అంటే ఎంజైమ్స్ ప్రొకారియోట్స్లోను యూకారియోట్స్లోను చాలా రకాలైన ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. వాటిలో ఇప్పుడు డిఫరెన్సెస్ అనేది లాస్ట్లో చూద్దాము. ఫస్ట్ ఏ ఎంజైమ్స్ కావాలనేది మనం చూద్దాం. సో హెలికేజెస్ మనం ఏమని చెప్పుకున్నాము? డిఎన్ఏ ఎట్లా ఉంటుంది? ఒక రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు క్రోమాటిన్ రెటిక్యులం లాగా ఇలా ఉంటుంది. అదే సెల్ డివిజన్ ఫామ్లోకి వచ్చినప్పుడు కండెన్స్డ్ క్రోమోజోమ్స్ లాగా ఉంటుంది. ఓకే, డివిజన్ స్టేజ్లో ఉన్నప్పుడు. సో ఈ కండెన్స్డ్ స్టేజ్లో ఉన్న క్రోమోజోమ్స్లో ఉన్న డిఎన్ఏ అది ఒక 7-fold డిస్అసెంబ్లింగ్ జరగాలన్నమాట. అసెంబ్లింగ్ జరిగి అప్పుడు మనకి కావాల్సిన ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఉన్న డిఎన్ఏ వస్తుంది. సో ఇలాంటి సింపుల్ స్ట్రక్చర్ ఉన్న డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఉన్న డిఎన్ఏ వచ్చినా సరే రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వదు. ఎందుకని స్టార్ట్ అవ్వదు అంటే రెప్లికేషన్ ప్రాసెస్ అంటే డిఎన్ఏతో ఏ ప్రాసెస్ జరగాలి అన్నా సరే అది రెప్లికేషన్ కావచ్చు, ట్రాన్స్క్రిప్షన్ కావచ్చు, ఇంకా ఏ ప్రాసెస్ అయినా కావచ్చు. ఎనీథింగ్ షుడ్ హ్యాపెన్ ఆన్ డిఎన్ఏ అంటే దట్ షుడ్ బి ఇన్ ద ఓపెన్ ఫామ్, అంటే సింగిల్ స్టాండర్డ్ స్ట్రక్చర్లోకి రావాలన్నమాట. ఎస్ఎస్ ఫామ్లోకి రావాలి, సింగిల్ స్టాండ్ ఫామ్లోకి. ఈ సింగిల్ స్టాండ్ ఫామ్లోకి ఎట్లా వస్తుంది అంటే ఆ డబుల్ హెలిక్స్ ఫామ్లో మధ్యలో ఉన్న ఈ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి కదా, ఏటీజీసీ అనే న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏకి టీకి మధ్యలో డబుల్ బాండ్, జీకి సికి మధ్యలో ట్రిపుల్ బాండ్, కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్. సో ఈ న్యూక్లియోటైడ్స్ కరెస్పాండింగ్ న్యూక్లియోటైడ్స్ మధ్యలో ఉన్న ఈ హైడ్రోజన్ బాండ్స్ అన్నీ కూడా బ్రేకప్ అయితే అప్పుడు డిఎన్ఏ ఏమవుతుంది? సింగిల్ స్టాండర్డ్ ఫామ్లోకి వస్తుంది అనమాట. ఈ సింగిల్ స్టాండ్ ఫామ్లో ఉన్న డిఎన్ఏ ఏంటి అంటే అన్స్టేబుల్గా ఉంటుంది. సో ఇదేమవుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఇది డబుల్ హెలిక్స్ అనుకోండి, ఈ డబుల్ హెలిక్స్ మ్యాటర్ లైక్ ఇదంతా ఉంది. సో ఇక్కడ నుంచి మనకి రెప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇదేమో మరి ఓపెన్ ఫామ్లోకి రావాలి, సింగిల్ స్టాండ్ ఫామ్లోకి రావాలి. ఇలా సింగిల్ స్టాండ్ ఫామ్లో ఉన్నప్పుడే కదా కొత్తది ఏదైనా వచ్చి దీంట్లో కనెక్ట్ అవ్వగలదు. సో అందుకని డిఎన్ఏ అనేది సింగిల్ స్టాండ్ ఓపెన్ స్ట్రక్చర్లో కావాలి.
అలా ఓపెన్ స్ట్రక్చర్లోకి డిఎన్ఏని తీసుకొచ్చే ఎంజైమ్స్ ఏంటి అంటే అవే దే ఆర్ హెలికేజెస్ ఎంజైమ్స్. హెలిక్స్ అంటే హెలిక్స్ని ఫామ్ చేసే వాటిని హెలిక్స్ అంటారు. హెలికేజెస్ అంటే ఏజ్ అనగానే బ్రేకింగ్ అనమాట. హెలిక్స్ని బ్రేక్ చేసే ఎంజైమ్స్ కాబట్టి హెలికేజ్ అంటాం. సో ఫిగర్ ఎట్లా వేసుకోవాలి అంటే మనం ఇది డబుల్ స్టాండ్ అనమాట. ఇక్కడ ఒక హెలికేజ్ ఎంజైమ్. సో ఇది ఇట్లా మూవ్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, డిఎన్ఏ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకా మూమెంట్ ఇంకా లోపలికి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, సో ఈ విధంగా హెలికేజ్ ఎంజైమ్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ హెలికేజెస్ ఎన్ని ఉంటాయి అంటే హెలికేజెస్ ఆర్ అరౌండ్ 400 మాలిక్యూల్స్ ఇన్ ప్రోకారియోట్స్. బ్యాక్టీరియాలో ఈకోలై అనే దాంట్లో అయితే హెలికేజ్ ఎంజైమ్స్ వచ్చి ఒక 400 ఉన్నాయి అనమాట. వీటిని ఏమంటారు అంటే డిఎన్ఏ అన్వైండింగ్ ఎంజైమ్స్. డిఎన్ఏ ఇది వైండింగ్ కదా, డిఎన్ఏ అన్వైండింగ్ ఎంజైమ్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ సెకండ్ ఏ ఎంజైమ్స్ అంటే ఎస్ఎస్బి ప్రోటీన్స్. ఎస్ఎస్బి ప్రోటీన్స్ అంటే ఏంటి అంటే సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్. సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్. సో అసలు సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ ఏంటి అంటే ఈ హెలికేజ్ ఇట్లా డిఎన్ఏని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, ఈ సింగిల్ స్ట్రాండ్ ఫామ్లో ఉన్న డిఎన్ఏ చాలా హైలీ అన్స్టేబుల్గా ఉంటుంది. అగైన్ ఇప్పుడు ఇది ఎంజైమ్ ఇక్కడ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ బ్యాక్ రీహెలిక్స్ మళ్ళీ రీవైండ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా ఈ రీవైండింగ్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తాయి అంటే సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి ఏం చేస్తాయి, ఇది ఓపెన్ చేసిన వెంటనే దీనికి ఇట్లా బైండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బైండ్ అయిపోయి మళ్ళీ డిఎన్ఏని రీబైండింగ్ నుంచి జరగకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. సో దట్ అప్పుడే కదా ఇదంతా ఓపెన్గా ఉంటుంది, డిఎన్ఏ సింగిల్ స్ట్రాండ్ ఫామ్లో ఉంటుంది. సో దట్ దీని మీదకి వచ్చి ఆర్ఎన్ఏ ప్రైమర్ అవన్నీ బైండ్ అయ్యి అండ్ నెక్స్ట్ ఎంజైమ్స్ అన్ని బైండ్ అయ్యి రెప్లికేషన్ జరిగే ఛాన్స్ ఉంది. సో వీటిని సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అంటారు. సో హెలికేజ్ ఎన్ని ఉంటాయి, హెలికేజ్ 400 ఉన్నాయి కాబట్టి సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అంటే ఓన్లీ ఒక స్ట్రాండ్ మీద ఎస్ఎస్బిస్ బైండ్ అయితే సరిపోదు, 2 స్ట్రాండ్స్ మీద బైండ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో డిఎన్ఏ ఓపెన్ అయింది, ఇంకో పక్కన డిఎన్ఏ ఓపెన్ అనుకోండి, ఇది అది వెళ్ళి మళ్ళీ రీవైండ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అది కూడా అవాయిడ్ చేయడం కోసం సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ ఎట్లా ఉంటాయంటే డబుల్ ది నెంబర్ ఆఫ్ హెలికేజెస్ ఉంటాయి. సో ఒక దాంట్లో ఇది ఉంటాయి కనుక ఇంకో దాంట్లో 800 ఉంటాయి. హెలికేజ్ 400 ఉంటే ఇది 800 ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఏంటి అంటే డిఎన్ఏ polymerizers. DNA polymerizers. So as the name indicates that they bring about the extension of DNA chain. Extension of DNA chain. అంటే real polymerization synthesis activity అన్నమాట. సో DNA ఓపెన్ అయింది, ఇట్లాగా ఓపెన్ అయిన తర్వాత దీని మీద వచ్చిన తర్వాత సో ఈ ఎంజైమ్స్ ఈ డిఎన్ఏ అంటే మన డిఎన్ఏలో ఏముంటాయి, మనం ఏటీజీసీ అనేవి ఉంటాయి. ఏటీజీసీ ఉందన్నమాట. సో ఓపెన్ అయింది, ఓపెన్ అయితే సో ఈ కిందకి మాత్రం ఓపెన్ అయిందన్నమాట. ఇక్కడ టీ ఉంది, సి ఉంది, సారీ ఏ ఉంది, సి జి టి ఏ సి జి టి ఏ సి జి టి ఏ. సో ఇక్కడ ఇంకొక సింథసిస్ జరగాలి అంటే అడిషనల్గా మళ్ళీ ఏం కావాలి, డిఎన్ఏ కాబట్టి మనకి డిఎన్టీపీస్ కావాలి. ఈ డిఎన్టీపీస్ ఏంటి అంటే డిఆక్సీ నైట్రోజన్ ట్రైఫాస్ఫేట్స్. సో డిఏటిపి, డిటిటిపి, డిజిటిపి అండ్ డిసిటిపి. సో ఇక్కడికి వచ్చేసరికి డిఏటిపి
ఇక్కడ దీన్ని డిఏటిపి తీసుకొచ్చి బైండ్ చేస్తాం. టీటీపీ ఇక్కడ డిఏటిపిని, ఇక్కడ డిసిటిపి, డిజిటిపి. సో ఇవన్నీ వచ్చి బైండ్ అవుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో వీటిని తీసుకొచ్చి యాడ్ చేయడము, ఈ యాడ్ చేసిన ఈ మధ్యలో వీటికి పొలిమరైజేషన్ బాండ్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ చేయడం అనేది ఈ పొలిమరైజెస్ యొక్క మెయిన్ ఫీచర్ అన్నమాట. సో ఈ పొలిమరైజెస్ ఇప్పుడు ఈ పైన వీటిలో చెప్పుకున్నాం కదా, హెలికేజెస్, సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్లో టైప్స్ అంటే ఏమి లేవు. బట్ డిఎన్ఏ పొలిమరైజెస్ ఏంటంటే ఇన్ ప్రొకార్యోట్స్ దేర్ ఆర్ 3 టైప్స్, polymerase 1, polymerase 2 and polymerase 3. అదే యూకారియోట్స్ అయితే 5 టైప్స్ ఉన్నాయి, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అండ్ ఎప్సిలాన్. సో ఇవేంటి ప్రొకార్యోట్స్లో 3 టైప్స్, యూకారియోట్స్లో వచ్చి 5 టైప్స్ ఉంటాయి. వీటి రోల్ ఏంటంటే నేను డిఎన్ఏ పొలిమరేస్ గురించి చెప్తాను, అప్పుడు చూసుకున్నాం. నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఏంటి అంటే డిఎన్ఏ గైరేజెస్. వీటిని ఏమంటారు అంటే టోపో ఐసోమెరేజెస్ అంటారు. టోపో ఐసోమెరేజెస్. ఐసోమర్ అంటే ఏంటి? సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటుంది, కానీ అంటే సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు C2H5OH అనుకోండి, ఇథనాల్ అంటాం. అదే ఇంకో ఫార్ములా రాస్తే CH3COOH అంటే ఎస్టిక్ యాసిడ్ అవుతుంది. ఇక్కడ వచ్చి CH3COOH ఎస్టిక్ యాసిడ్ యాసిడ్ ఫామ్లో ఉంది, C2H5OH అంటే ఆల్కహాలిక్ ఫామ్లో ఉంది, బేస్ ఫామ్లో ఉంది. సో ఈ రెండింటిని ఏమంటాము? స్ట్రక్చరల్ ఐసోమర్స్, ఫంక్షనల్ ఐసోమర్స్ అంటాం. ఎందుకంటే ఆ రెండింటికి ఫంక్షన్ వేరు, వాటి స్ట్రక్చర్ వేరు కాబట్టి. అలానే ఇక్కడ టోపో ఐసోమెరేసిస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు డిఎన్ఏ ఉంది కదా, డిఎన్ఏ హెలిక్స్ అన్వైండ్ చేసుకుంటూ వెళ్తుంది. అన్వైండ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ అన్వైండింగ్ ఎంత జరుగుతూ ఉంటే ఇక్కడ డిఎన్ఏ హెలిక్స్ అన్వైండ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ బ్యాక్ వైపు ఉన్న ఈ డబుల్ హెలిక్స్ మీద సపోజ్ మీరు రిలీవ్ చేసుకోండి, ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది నా చేతిలో. రబ్బర్ బ్యాండ్ని మనము ట్విస్ట్ చేస్తాం. ట్విస్ట్ చేస్తే అది ఎట్లా అనిపిస్తుంది? మనకి ఒక డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. ట్విస్ట్ చేసిన తర్వాత ఒకవైపు చిన్న హోల్ లాగా చేసి, అంటే దాన్ని ఆ హోల్ ఇట్లా వెడల్పుగా చేసి దాన్ని ఇట్లా చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్టెండ్ అవుతుంది, దానికి ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయ్యి బ్యాక్ సైడ్ పక్కన ఏమవుతుంది? ఆ మెరుపుల చోట ఇంకా 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 టైట్ అయిపోతూ ఉంటుంది. సో అలా టైట్ అయిపోవడం వల్ల ఏంటి అంటే దేర్ ఎగ్జర్ట్ టార్షన్ అన్నమాట. సో ఆ టార్షన్ అంటే ఏంటి? ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ ఇంకా గట్టిగా బెదిరిస్తున్నట్టు వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాంటి బ్రేకింగ్ని మనము ఇది చేయాలి అంటే నిక్ క్రియేటింగ్ అండ్ హీలింగ్ ఎంజైమ్స్ అనేవి కావాలి. సో అలాంటి టైంలో ఏం చేయొచ్చు? మనం ఇటువైపు నుంచి ఎక్స్టెండ్ చేస్తూ ఈ బ్యాక్ సైడ్ నుంచి రబ్బర్ బ్యాండ్ని కొద్దిగా వెనక్కి ఇట్లా నెగిటివ్ ట్విస్ట్ చేశారని మళ్ళీ అక్కడ లూజ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే అది చేతిలో ఉన్న రబ్బర్ బ్యాండ్ కాబట్టి, అదే ఇక్కడ ఏంటి అంటే ఇది బయోలాజికల్ సిస్టంలో కాబట్టి డిఎన్ఏ ఇంకా అటువైపు ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో ఈ పార్ట్లో మనం ఇక్కడ నెగిటివ్ టార్షన్ని రిలీవ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాయి అంటే ఈ టోపో ఐసోమెరేస్ ఆర్ డిఎన్ఏ గైరేజెస్ అనేది దే విల్ క్రియేట్ ఏ నిక్ అంటే ఒక చిన్న కట్ అన్నమాట. అలా కట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత ఇది కొద్దిగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అంటే ఏమవుతుంది? దీంట్లో ఉన్న టెన్షన్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన తర్వాత కొద్దిగా లూజనింగ్ అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది? అది మళ్ళీ ఇక్కడ రిపేర్ చేస్తుంది. రిపేరింగ్ని మనం హీలింగ్ అంటాం. సో నిక్ క్రియేటింగ్ అండ్ హీలింగ్ కెపాసిటీ. సో వీటిని టోపో ఐసోమెరేస్ అంటాం. ఈ టోపో ఐసోమెరేస్ మళ్ళీ ఏంటి అంటే దేర్ ఆర్ 2 టైప్స్, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 టోపో ఐసోమెరేస్ ఏంటి అంటే డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ ఉంటాయి. ఒక స్ట్రాండ్లో కనుక నిక్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ రిపేర్ చేసి హీల్ చేస్తే కనుక వాటిని టైప్ 1 టోపో ఐసోమెరేస్ అని, అలా 2 స్ట్రాండ్స్లను క్రియేట్ చేసి ఆ టెన్షన్ నుంచి రిలీవ్ చేస్తే వాటిని టోపో ఐసోమెరేస్ 2 అని చెప్పి అంటారు. టోపో ఐసోమెరేస్ అంటే డిఎన్ఏ యొక్క టోపోలజీలో చేంజెస్ తీసుకొస్తున్నాయి కాబట్టి ఆ ఎంజైమ్స్ టోపో ఐసోమెరేస్ అని చెప్పి అన్నారు. అండ్ 5th టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఏంటి అంటే దే ఆర్ డిఎన్ఏ లైగేజెస్. డిఎన్ఏ లైగేజెస్. డిఎన్ఏ ఏంటి అంటే ఆల్వేస్ ఇట్ ఎగ్జర్ట్స్ ఇన్ 3' to 5' to 3' యాక్టివిటీ ఉంటుంది. సో 5' నుంచి 3' వరకు డైరెక్షన్, రెప్లికేషన్ డైరెక్షన్. సో డిఎన్ఏ ఇప్పుడు హెలికేజ్ అనేది ఇట్లా ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది. దీని మీద కంటిన్యూస్గా సింథసిస్ జరుగుతూ ఉంటుంది. అలానే డిఎన్ఏ సింథసిస్ జరగాలి అంటే ఇక్కడ వచ్చి 5' ఇక్కడ వచ్చి 3'. సో ఈ డైరెక్షన్లో జరగాలి. ఇది 5' కాబట్టి
ఎంతవరకు ఫస్ట్ కొంత ఓపెన్ అవుతుంది, కొంత ఓపెన్ అవుతుంది. ఈ కొంత ఓపెన్ అనేది దీని దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒక ఫ్రాగ్మెంట్, మళ్ళీ కొంత ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకో ఫ్రాగ్మెంట్, ఇక్కడ నుంచి ఇంకో దాకా. సో ఇలా ఏమవుతుంది అంటే ఫ్రాగ్మెంట్స్ రూపంలో వేరే స్ట్రాండ్ జరుగుతుంది. దాన్నే మనం లాకింగ్ స్ట్రాండ్ అని చెప్పుకుంటున్నామని చెప్పాను. సో అందుకనే డిఎన్ఏ రెప్లికేషన్ అనేది యాంటీ ప్యారలల్గా జరుగుతుంది. ఈ ఫ్రాగ్మెంట్స్గా ఫామ్ అయిన డిఎన్ఏ రెప్లికేషన్ ఫ్రాగ్మెంట్స్ని హీల్ చేసి అంటే లైగేట్ చేయడం అనమాట. వీటన్నిటిని కంటిన్యూస్ సింథసిస్ లాగా చేయాలి, కంటిన్యూస్ స్ట్రాండ్ లాగా చేయాలి అంటే ఈ మధ్యలో ఒక ఎంజైమ్ వచ్చి యాక్ట్ చేసి ఆ పొలిమరేషన్ వాటిని జాయిన్ చేయాలి. ఆ ఎంజైమ్స్ ఏంటి అంటే డిఎన్ఏ లైగేసెస్. లైగేస్ ఆర్ ద ఎంజైమ్స్ విచ్ జాయిన్స్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. సో ఈ ఫ్రాగ్మెంట్స్ ఏమంటాము అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ రెప్లికేషన్ ఫామ్ అయితే వాటిని ఒకసారి ఫ్రాగ్మెంట్స్ అంటారు. అది మెకానిజం ప్రాసెస్లో చెప్తున్నాను. సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ ఎంజైమ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఎన్ఏ రెప్లికేషన్. ఇవి కాకుండా ఇంకొక ఎంజైమ్ ఉంది, దాన్నే ప్రైమేజ్ ఎంజైమ్ అని చెప్పి అంటాము. సో ప్రైమేజ్ ఎందుకు అంటే డిఎన్ఏ రెప్లికేషన్ యాజ్ సచ్ స్టార్ట్ అయిపోయి ఇట్ రిక్వైర్స్ ఏ ఆర్ఎన్ఏ ప్రైమర్ అనమాట. ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చి ఒక 5 న్యూక్లియోటైడ్స్ లెంత్ ఉంది. సో ఆర్ఎన్ఏ ప్రైమర్ సింథసిస్ చేయడానికి ప్రైమేజ్ అనే ఎంజైమ్ అవసరం. సో ఈ 6 ఎంజైమ్స్ డిఎన్ఏ రెప్లికేషన్లో ఇంపార్టెంట్ అనమాట. మరి అయితే ఈ డిఎన్ఏ రెప్లికేషన్లో పొలిమరేస్ గురించి మనం తర్వాత చెప్తానని చెప్పాను. సో డిఎన్ఏ పొలిమరేస్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, డిఎన్ఏ పొలిమరేస్కి ఉన్న రోల్ ఏంటి అంటే we have first యూకారియోటిక్ వద్దండి, యూకారియోటిక్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఫస్ట్ we will discuss about prokaryotic DNA polymerase. How many types are there? DNA pol 1, వీటిని pol అని అంటారు. pol 1, pol 2 and pol 3. As the name indicates that DNA polymerase అనగానే వీటి మెయిన్ రోల్ ఏంటి అంటే DNA polymerization. సో ఫస్ట్ ఫంక్షన్, ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే polymerization. ఇక్కడ కూడా do, ఇక్కడ కూడా do. అండ్ వీటిని డిస్కవర్ చేసింది, డిస్కవర్డ్ బై ఫస్ట్ DNA polymerase 1 ఆర్థర్ కోరెన్బర్గ్ అనే సైంటిస్ట్ 1956లో డిస్కవర్ చేశారు. ఓకే, ఈ రెండింటిని జాన్ కోరెన్బర్గ్ ఇన్ 1970లో డిస్కవర్ చేశారు. సో 56లో ఆర్థర్ కోరెన్బర్గ్ వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్స్ అండి. సో 1956లో ఆర్థర్ కోరెన్బర్గ్ ఈ పొలిమరేస్ 1ని డిస్కవర్ చేసేంత వరకు, ఇతను జాన్ కోరెన్బర్గ్ డిస్కవర్ చేసేంత వరకు 70 వరకు అందరూ ఏంటి అంటే డిఎన్ఏ పొలిమరేస్ 1 అనేది ఒకటే ఎంజైమేమో, సో ఇది ఒక్కటే కదా పొలిమరేషన్ ఇంపార్టెంట్ అది ఇది అనుకున్నారు. అయితే తర్వాత ఎప్పుడైతే జాన్ కోరెన్బర్గ్ ఈ రెండు ఎంజైమ్స్ని కూడా ఐడెంటిఫై చేశారు, అప్పుడు నెంబరింగ్ ఇచ్చి పొలిమరేస్ 1, పొలిమరేస్ 2, పొలిమరేస్ 3 అని చెప్పి కనుక్కున్నారు. అయితే కనుక్కున్న తర్వాత మరి వీటిలో ఏది ఎఫిషియంట్, తను డిస్కవర్ చేసిందా అతను డిస్కవర్ చేసిందా అని టర్మ్ వచ్చేసరికి అప్పుడు ఏమైందంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి అసలు ఈ పొలిమరేషన్ కెపాసిటీ ఎట్లా ఉంది ఒక్కొక్క దాంట్లో, ఓన్లీ పొలిమరేషన్ యాక్టివిటీనేనా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయా వీటికి అని తెలుసుకుంటే సెకండరీ ఫంక్షన్ ఏంటి అంటే సెకండరీ ఫంక్షన్ 3' to 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ మూడింటికి ఉందన్నమాట. ఎక్సోన్యూక్లియస్, న్యూక్లియస్ అనగానే న్యూక్లియోటైడ్స్ని చాప్ డౌన్ చేసే ఎంజైమ్. సో డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు. ఎక్సోన్యూక్లియస్ అంటే ఫ్రమ్ ద ఎండ్, ఇప్పుడు ఇది డిఎన్ఏ అనుకోండి, ఈ డిఎన్ఏలో ఎడ్జ్ నుంచి కట్ చేసుకుంటూ వెళ్తే వాటిని ఎక్సోన్యూక్లియస్ అంటారు. డిఎన్ఏ మిడిల్లో కూడా యాక్ట్ చేసి వాటిని కట్ చేస్తే వాటిని ఎండోన్యూక్లియస్ అని చెప్పి అంటారు. సో వాటిలో కూడా 3' to 5' మనం డిఎన్ఏ రెప్లికేషన్ వచ్చి 5' to 3' డైరెక్షన్ జరుగుతుందని చెప్తున్నాము. సో 5' to 3' డైరెక్షన్ జరిగేటప్పుడు ఏదన్నా మిస్ మ్యాచ్ అంటే ఏటీజీసీ అట్లా ఉన్నాయి కదా, ఏకి వచ్చి టీ బైండ్ అవ్వాలి, సికి వచ్చి జీ బైండ్ అవ్వాలి, అలా కాకుండా సికి వచ్చి టీలో ఏదో బైండ్ అయిపోయింది అనుకోండి, ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఎంత స్పీడ్గా జరుగుతుందంటే ఆ స్పీడ్లో ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ వచ్చినా సరే పట్టుకుని వెళ్ళిపోతుండాలి. సో ఒకవేళ ఏదన్నా మిస్ మ్యాచ్ రిపేర్ కనుక ఉంటే అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాటికి వెనక్కి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్లో వాటిని కట్ చేసి మళ్ళీ కొత్త సింథసిస్ స్టార్ట్ చేయడం అనేది వీటి రోల్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ద పొలిమరైజేషన్ యాక్టివిటీ దే ఆల్సో ఎక్సర్ట్స్
3' to 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ అనమాట. మరి 3 ఎంజైమ్స్ ఒకటే టైప్లో పొలిమరైజేషన్ 3' to 5' ఎక్సోన్యూక్లియస్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3? మూడింటి ఒకటే అనుకోవచ్చు కదా, పొలిమరైజ్ 1, 2, 3 అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఏం చేశారు అంటే ఇంకా 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 కొన్ని స్పెషల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చారు. సో దాంట్లో కనుక్కుంది ఏంటి అంటే డిఎన్ఏ పొలిమరైజ్ 1కి వచ్చి ఒక 3' to 5' కాదు, 5' to 3' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ కూడా ఉంది. 5' to 3' ఎక్సోన్యూక్లియస్ కూడా యాక్టివిటీ కూడా ఉంది. మరి పొలిమరైజ్ 2కి ఏముంది అంటే డిఎన్ఏ రిపేరింగ్ కెపాసిటీ ఉంది. రిపేరింగ్ కెపాసిటీ దీనికి వచ్చి ఓన్లీ 3' to 5' మాత్రమే ఉందన్నమాట. మరి అయితే ఇంకా పొలిమరైజ్ 1 3' to 5' 5' to 3' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ ప్లస్ పొలిమరైజేషన్ చేస్తున్నప్పుడు వై డు వి రిక్వైర్ ద డిఎన్ఏ పొలిమరైజ్ 3? క్వశ్చన్ రావాలి. సైంటిస్టులు మనం సైన్స్ చదువుకుంటున్నాము అంటే సైన్స్ జస్ట్ నాట్ ద థియరిటికల్ బిలీఫ్, వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ విత్ ప్రాక్టికల్. ఓకే, సో ఎక్స్పెరిమెంట్ చేసి మనం చేసుకోవాలి. కాబట్టి అయితే ఏం చేశారు, ఏంటి డిఫరెన్స్ అనేది చూస్తే స్ట్రక్చర్స్ చూసామన్నమాట. డిఎన్ఏ పొలిమరైజ్ 1 వచ్చి కొంచెం సింపుల్గా ఉందన్నమాట స్ట్రక్చర్, సింపుల్ స్ట్రక్చర్ విత్ లెస్ మాలిక్యులర్ వెయిట్. అదే దీనికి వచ్చేసరికి ఏంటి అంటే కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఉంది. కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ అంటే ఏదైనా ఒక ఎంజైమ్ ఒకే సబ్ యూనిట్తో కనుక కలిసి ఉంటే దాన్ని సింపుల్ ఎంజైమ్ అని చెప్పి అంటారు. అదే ఒక మల్టిపుల్ సబ్ యూనిట్స్ అంటే మోర్ దాన్ 1 or 2 కనుక ఉంటే దాన్ని డైమర్ అని, ట్రైమరిక్ ఎంజైమ్ అని, అదే 4, 5 అట్లా ఉన్నాయనుకోండి మల్టీ సబ్ యూనిట్ కాంప్లెక్స్ అని చెప్పి అంటారు. దాన్ని కాంప్లెక్స్ ఎంజైమ్ అని కూడా చెప్పంటారు. సో పొలిమరైజ్ 3 ఏంటంటే ఇట్ ఈస్ కాంప్లెక్స్. మరి కాంప్లెక్సిటీ దీనికి ఎట్లా వచ్చింది? కాంప్లెక్సిటీ దీనికి ఎట్లా వచ్చింది అంటే దేర్ ఆర్ సెవరల్ సబ్ యూనిట్స్, ఆల్ఫా, బీటా, గామా, ఒమేగా, టా, ఇలాంటి సబ్ యూనిట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ 2 ఉన్నాయి. సో వీటిలో ఏంటి అంటే ఈ పొలిమరైజ్ 1 వచ్చి ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇనిషియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పొలిమరైజ్ 2 వచ్చి పొలిమరైజ్ 3ని అక్కడ సెట్ చేసేసి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ polymerase 3 is the actual enzyme that brings about the long and lengthier strands of DNA. So the ఇంకో డిఫరెన్స్ polymerase 1 కి polymerase 3 కి ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ అ పేస్. పేస్ అంటే ఏంటి? స్పీడ్. పేస్ ఆర్ స్పీడ్ ఆర్ ఎఫిషియన్సీ. దీంట్లో polymerase 1 అప్రాక్సిమేట్లీ 25 న్యూక్లియోటైడ్స్ పర్ సెకండ్ యాడ్ చేస్తే డిఎన్ఏ పొలిమరైజ్ 3 వచ్చి మోర్ దాన్ 1500 న్యూక్లియోటైడ్స్ పర్ సెకండ్ అన్నమాట. సో దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ డిఎన్ఏ పొలిమరైజ్ 3. ఎందుకని అంత స్పీడ్గా చేస్తుంది, అంత ఎఫిషియెంట్గా ఎందుకు చేస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ బీటా అన్నమాట. బీటా స్ట్రక్చర్, బీటా యూనిట్ ఎట్లా ఉంటుంది అంటే బీటాలో మళ్ళీ సబ్ యూనిట్స్ ఉంటాయి. ఆ సబ్ యూనిట్స్లో బీటా అనేది మేజర్గా బీటా 1, బీటా 2 ఉంటాయన్నమాట. సో ఈ బీటా 1, బీటా 2 ఎట్లా ఉంటాయి అంటే ఒక్కొక్క దాంట్లో 4 సబ్ యూనిట్స్ 1, 2, 3, 4 1, 2, 3, 4. సో ఇవి ఎప్పుడైతే పొలిమరైజేషన్ స్టార్ట్ అవుతుందో దే ఫార్మ్ లైక్ ఎ క్లాంప్. ఇప్పుడు మనం బట్టలు ఆరేసి ఆ స్ట్రింగ్ మీద ఏం చేస్తాం, బట్టలు ఎగిరిపోకుండా క్లాంప్ పెడతాం. ఆ క్లాంప్ పెట్టినప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్కి మన క్లాత్ అంటుకుపోయి అది ఎగిరిపోకుండా అటు ఇటు పోకుండా ఇచ్చేస్తుంది. అలానే డిఎన్ఏ పొలిమరేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఈ కొత్త టెంప్లెట్ డిఎన్ఏ స్ట్రాండ్కి న్యూలీ ఫార్మ్డ్ న్యూక్లియోటైడ్స్ వచ్చి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. అప్పుడు దాకా వాటి మధ్యలో టైట్ బాండింగ్ అనేది ఫామ్ అవ్వదు. బట్ వెన్ దే పాస్ త్రూ దిస్ క్లాంప్ అదేం చేస్తుంది, ఎప్పుడైతే ఈ క్లాంప్ లాంటిది వస్తుందో అది దాన్ని ఇట్లా నొక్కి పెట్టి ఉంచినట్టు. ఇప్పుడు మనం సున్నుండలు కానీ లడ్డూలు కానీ చేసేటప్పుడు ఆ తీపుని తీసి ఇట్లా పట్టుకున్నాం అనుకోండి కాసేపు, యాజ్ ఇట్ సెల్ఫ్ అదే అయిపోతుంది. అలా నొక్కి కాసేపు అట్లా ఉంచితే ఏమవుతుంది, వాటి మధ్యలో మనం టైట్ ఎయిర్ ఫిలింగ్స్ కానీ అలాంటివి ఏం లేకుండా, అంటే ఈ మధ్యలో ఉన్న బాండ్స్, ఈ హైడ్రోజన్ బాండ్స్ ఏవైతే ఫామ్ అవుతాయి న్యూక్లియోటైడ్స్ మధ్యలో, నైట్రోజన్ బేస్ మధ్యలో, దాన్ని టైటన్ చేయడానికి ఈ క్లాంప్ ఉంది. దీన్నే ఏంటంటారు, క్లాంప్ లోడింగ్ ఫెసిలిటీ అంటారు. సో పొలిమరేస్ 3 ఈజ్ ద క్లాంప్ లోడింగ్ ఫెసిలిటేటర్ ఎంజైమ్. అది పొలిమరేస్ 1లో ఉండదు అనమాట. సో ఏమవుతుంది, ఈ న్యూక్లియోటైడ్ 25 న్యూక్లియోటైడ్స్ అయిన తర్వాత ఇట్లా పక్కకు పడిపోతూ ఉంటుంది. అదే క్లాంప్ ఉండడం వల్ల అదేమవుతుందంటే పటిష్టంగా అట్లా
పర్ సెకండ్ అంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఎంజైమ్స్ అండ్ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. మరి యూకారియోటిక్ పొలిమరేస్ వచ్చినాయి అంటే యూకారియోటిక్ పొలిమరేస్లో మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఆ 5 టైప్స్ ఏంటి అంటే వచ్చేసిన 5 టైప్స్ ఏంటి అంటే డిఎన్ఏ, పోల్ ఆల్ఫా, పోల్ బీటా, పోల్ గామా, పోల్ డెల్టా అండ్ పోల్ ఎప్సిలాన్. సో దీంట్లో వచ్చి ఆల్ఫా ప్రైమేజ్ యాక్టివిటీని చేస్తుంది. అసలు రియల్ గివర్ ఎవరు అంటే డిఎన్ఏ పొలిమరేస్ 3 లాంటిది ఇక్కడ గామా అన్నమాట, యాక్చువల్ పొలిమరైజేషన్. ఎప్సిలాన్ వచ్చి మనకి రిపేర్. ఇంక ఈ రెండింటి అంటారా పొలిమరేషన్ కాదు, వేరే వేరే ప్రోటీన్స్ అన్నిటి అంటే రెప్లికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు కొన్ని వేరే అదర్ ఎంజైమ్స్ అన్ని ఫ్యాక్టర్స్ కావాలి కదా, వాటన్నిటిని అసెంబుల్ చేయడంలో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎంజైమ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఎన్ఏ రెప్లికేషన్. నెంబర్ 1 is helicases, number 2 single strand binding proteins, number 3 DNA polymerases, 4 DNA gyrases and 5th one is ligases. DNA next primase is the enzyme that is required for the synthesis of RNA primer that is required during the initiation of DNA replication. Again DNA polymerase are of 3 types in prokaryotes, 5 types in eukaryotes. DNA pol 1, pol 2 and pol 3. Actual polymerase 3 is the highly efficient, this one. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పొలిమరైజేషన్ దీంట్లో ఫైడాలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఫైడాలిటీ అంటే ఏంటి అంటే ప్రూఫ్ రీడింగ్ కెపాసిటీ. సో డిఎన్ఏ ఈజ్ లాంగ్ స్ట్రెచ్ విత్ ఏటీజీసీ న్యూక్లియోటైడ్స్. వీటిలో ఫైడాలిటీ అంటే ఏంటంటే ప్రతి చోట కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ ఉంటే టీ ఫిక్స్ చేసుకోవాలి, జీ ఉంటే సి ఫిక్స్ చేసుకోవాలి, ఇలా కరెక్ట్ ఎర్రర్ ఫ్రీ ప్రాసెస్ని మెయింటైన్ చేసే కెపాసిటీని ఫైడాలిటీ అంటారు. దట్ ఈస్ మోర్ ఫర్ పొలిమరేస్ 3 అండ్ లెస్ ఫర్ పొలిమరేస్ 1. అలా తక్కువ ఉన్న దాంట్లో ఎక్కడైనా తప్పులు వస్తే వాటిని ఆ మిస్ మ్యాచెస్ అన్నిటిని రిమూవ్ చేసేసి రిపేర్ చేసేదే పొలిమరేస్ 2. ఓకే.